హైకోర్టులో జగన్ సర్కార్ కు ఊరట దక్కలేదు. వివిధ పథకాలకు ఎన్నికల కమిషన్ నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిగింది. పథకాలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అని, వాటికి నిధులు నిలిపివేయడం సరికాదని వాదించారు ప్రభుత్వ న్యాయవాది. దీనివల్ల మే చివరికి అవి మురిగిపోతాయన్నారు. మే చివర అంటే చాలా రోజులుంది కదా అని వ్యాఖ్యానించింది హైకోర్టు. పథకాలకు తాము నిధుల విడుదల నిలిపివేయమని చెప్పలేదని, వాయిదా వేయమన్నామని సూచించామని ఎన్నికల కమిషన్ న్యాయవాది స్పష్టం చేశారు. నిధులను అత్యవసరంగా విడుదల చేయాల్సిన అవసరం ఏముందని జస్టిఫికేషన్ అడిగామన్నారు. ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి మరోసారి విజ్ఞప్తిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో పరిశీలించి అప్పుడు వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ గురువారం ఉదయానికి వాయిదా పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర, హైకోర్టులో జగన్ సర్కార్ కి ఊరట దక్కలేదు. ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసింది. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ వింటాము అని చెప్పి హైకోర్టు పేర్కొంది. అయితే రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీతో పాటు విద్యా దీవెన, అదేవిధంగా చేయూత, ఈ 3 పథకాలు కూడా ఆన్గోయింగ్ స్కీమ్స్ అని, అయితే వీటికి నిధుల విడుదలను నిలిపివేయడం అన్యాయం అని, దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవటమే కాకుండా ఈ నిధులు కూడా మే మాసాంతానికి మురిగిపోతాయి అని కూడా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. దీనివల్ల లబ్ధిదారులు నిధులు లేక నష్టపోతారని, ఇది మంచి పద్ధతి కాదు అని కూడా పేర్కొన్నారు. మే చివరి వారానికి అంటున్నారు కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది కదా, 13వ తేదీన ఎన్నికలు అయిపోతున్నాయి కదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము ఈ పథకాలకు నిధుల విడుదల నిలిపివేయమని ఏ రోజు కూడా చెప్పలేదని, వాయిదా వేయమన్నామని మాత్రమే చెప్పాము అని ఎన్నికల కమిషన్ న్యాయవాది చెప్పారు. అదేవిధంగా పథకాలకు నిధుల విడుదలను అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఏముందో జస్టిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, అయితే ఈ లోపే మళ్ళా కోర్టుకు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి మరోసారి వాళ్ళకు విజ్ఞాపన పత్రం అందజేయాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో పరిశీలించి అప్పుడు వాదనలు వింటాము అని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ లోపు రేపు ఉదయం లోపు మీ జస్టిఫికేషన్ తో పాటు ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలకు కూడా సమాధానం చెప్పి మరోసారి విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ కి ఇవ్వాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూసి అప్పుడు విచారణ జరుపుతామని, కేసు విచారణను ఎల్లుండి ఉదయానికి అంటే గురువారం ఉదయానికి వాయిదా వేసినట్టు మిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.